हाई फ्रेंड्स నేను మీ సిరి వెల్కమ్ టు మై ఛానల్ సిరి కృష్ణ వ్లాగ్స్ కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇవాల్టి స్పెషల్ రెసిపీ వచ్చేసి ఎగ్ గోబీ మంచూరియా వినటానికి కొంచెం డిఫరెంట్ గా ఉంది కదా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే చేయటం కూడా ఈజీనే నార్మల్ గోబీ చేసినట్టుగానే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అంతే ఎవరైనా తిన్నవాళ్ళు ఉంటే కామెంట్ చేయండి ఇక ప్రాసెస్ లోకి వెళ్తే క్యాలీఫ్లవర్ ఈవెన్ గా ఈ సైజ్ లో కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం తర్వాత నీళ్ళలో ఉప్పు పసుపు వేసి మరిగాక కట్ చేసుకున్న గోబీ పీసెస్ వేసుకొని 5 నిమిషాలు ఉడికించుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం తర్వాత ఒక బౌల్లో 4 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్ మైదా హాఫ్ టీ స్పూన్ సాల్ట్ 1 టీ స్పూన్ కారం పొడి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం ఒకసారి బాగా కలిపి కొద్దిగా వాటర్ వేసుకుంటూ కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చేలాగా కలుపుకొని ఉడికించుకున్న గోబీ ముక్కల్ని బ్యాటర్లో వేసి మొత్తం బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత వేడైన ఆయిల్లో ఒక్కొక్కటి వేసుకుంటూ అన్ని వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే బాగా కాలనివ్వాలి మీడియం ఫ్లేమ్లో కాలనివ్వటం వల్ల లోపల వరకు బాగా ఫ్రై అవుతాయి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇదే విధంగా మిగిలినవి కూడా ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు 2 పచ్చిమిర్చి చీలికలు ఎర్రగడ్డ ముక్కలు కొద్దిగా కరివేపాకు వేసి 2 మినిట్స్ వేయించుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కారం వేసి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని 1 టీ స్పూన్ టొమాటో సాస్ 1 టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ హాఫ్ టీ స్పూన్ సోయా సాస్ వేసి మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఎక్కువ సాసెస్ వేయకూడదు జస్ట్ 1 టీ స్పూన్ అలాగే వేసుకోవాలి క్వాంటిటీని బట్టి 1 నిమిషం వేగిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న గోబీ వేసి సాసెస్ మొత్తం గోబీకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి మొత్తం బాగా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఎగ్స్ వేసుకుందాం ఇక్కడ నేను 2 ఎగ్స్ వేసుకుంటున్నాను తర్వాత గోబీకి ఎగ్ పట్టే విధంగా బాగా కలుపుకోవాలి అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది ఎగ్ వేసుకున్న తర్వాత ఓవర్గా వేయించుకోకూడదు ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఎగ్ గోబీ మంచూరియా రెడీ అయిపోతుంది లెమన్ ఆనియన్ నంచుకుంటూ తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది మీకు ఈ గోబీ మంచూరియా నచ్చినట్లయితే తప్పకుండా వీడియో లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వచ్చే వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్